శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు జీవన శైలి. బుద్ధవరపు కామేశ్వరరావు గారు రచించారు. కథ విందాము. అది నగరంలోని ఓ ప్రశాంత వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో కట్టిన ఒక వృద్ధారామం. చుట్టూ ప్రహారీ గోడ. మెయిన్ గేటు తెరిచి లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు ఓ 30 అడుగుల దూరంలో ఆఫీసు గది. దాని వెనుక వరుసగా ఓ 10 గదులు. ఈ గదులను నామమాత్రపు సొమ్ము తీసుకొని వృద్ధ దంపతులకు ఇస్తారు. వాటి వెనుక మెడిటేషన్ గది. ఇక గేటుకి కుడివైపు ఓ 10 గదులు. వీటిలో ఓ 5 గదులు ఎవరి ఆదరణకు నోచుకొని వృద్ధులైన వితంతువులకు, ఇంకో 5 గదులు అనాథలైన వృద్ధులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో గదిలో 3 చొప్పున ఉంటారు. వీటి వెనుక కిచెన్, డైనింగ్ హాలు, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. అన్ని గదుల్లోనూ మంచాలు, టీవీ, అటాచ్ బాత్రూమ్ లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకసారి ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఎవరికైనా అక్కడి వాతావరణం, సదుపాయాలు, ఆప్యాయతలు చూసి తాము కూడా ఆ ఆశ్రమంలో చేరితే బాగుండును అని అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదిగో ఆ ఆశ్రమంలో భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న వాకింగ్ ట్రాక్ మీద రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారు వృద్ధ దంపతులైన 75 ఏళ్ల రావుగారు, 70 ఏళ్ల రానెమ్మ గారు. ఏవండి, ఉమ్మడి కుటుంబాలలో పుట్టి పెరిగిన మనం అసలు ఎప్పుడైనా అనుకున్నామా ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఇలా అనాథలుగా ఉండాల్సి వస్తుందని? రాణి, ఇంకా అదే పనిగా ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోకు. కాలంతో పాటు మనము మారాలి. చూడు, మన తల్లిదండ్రులు అధిక సంతానానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు, కానీ మనం మటుకు ఇద్దరితో సరిపెట్టాం. మన పిల్లలైతే కేవలం ఒకరితోనే. అయినా ఇక్కడ మాత్రం మనకు ఏం తక్కువ? అందరం ఒకే వయసు వాళ్ళం. హాయిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టు కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నారు రావుగారు. ఏంటండి బావగారు, ఇంకా వాకింగ్ పూర్తి అవ్వలేదా? రావుగారి దంపతులను అడిగారు. బిల్డింగుల మధ్య ఉన్న పార్కులో ఒక సిమెంటు బల్ల మీద కూర్చున్న రామం గారు, లేదు బావగారు, సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు మా పెద్దబ్బాయి అమెరికా వెళ్ళాడు. మేము అక్కడికి వెళ్ళడమే కానీ వాడు మళ్ళీ రాలేదు. ఇదిగో మీ అక్కయ్య అది తలుచుకొని బాధపడుతుంటే ఇదిగో ఇలా బయటికి తీసుకువచ్చా. అక్కయ్య గారు, మాకు ధైర్యం చెప్పవలసిన పెద్దవారు మీరే. అలా బాధపడితే ఎలా? ఇక్కడ మనకు లోటు ఏముంది? మన పిల్లల్లాగా బ్రో, ఆంటీ, అంకుల్ అని పిలుచుకోకుండా అందరము హాయిగా అక్క, చెల్లి, బావ, అన్నయ్య అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాం. పిల్లలు దగ్గర ఉంటే ఈ స్వేచ్ఛ ఉంటుందా? అసలు వాళ్ళ భావాలతో మన భావాలు కలుస్తాయా? బాగానే ఉంది, కానీ ఒక్కడివే కూర్చున్నావు. మా మరదలు ఏది తమ్ముడు? రేపు లండన్లో ఉంటున్న మా అబ్బాయి పుట్టినరోజు. గదిలో ఉండి వాడితో ఫోన్లో మాట్లాడుతుంది. దూరంగా ఉంటేనే కదా బంధాలు దగ్గరయ్యేది అక్కయ్య గారు. సరే, ఇక నేను వెళ్తాను బావగారు. ఎందుకంటే రేపు ఉదయం మెడిటేషన్ క్లాస్ నేనే కండక్ట్ చేయాలి అంటూ అక్కడ నుండి కదిలారు రామం గారు. అందరికీ ఒకటే బాధ, పిల్లలకు దూరంగా ఉన్నామని. అంటే మన తరం పెంపకంలో తేడా ఉంది అంటారా? అడిగారు రానెమ్మ నడుస్తూనే. మనం సరిగ్గానే పెంచాం. అక్షర క్రమంలో అమ్మ, ఆవు అని మనం నేర్పితే వాళ్ళు పెద్దయ్యాక వాటిని అమెరికా, ఆస్ట్రేలియా అని అర్థం చేసుకొని వాళ్ళ దోవ వాళ్ళు చూసుకున్నారు. అంటే అమ్మ, ఆవు ఎప్పటికైనా వట్టిపోయేవే అని వాళ్ళకి ముందే తెలిసేమోనండి. అందుకే ఇలా వదిలించుకున్నారేమో. అలా ఎందుకు ఆలోచిస్తావురా అని. మనం ఉద్యోగం కోసం మన తల్లిదండ్రులను పల్లెటూరులో వదిలి పట్టణానికి వచ్చినట్టు మన పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ దేశం వదిలి విదేశాలకు వెళ్ళారు అనుకోవచ్చుగా. మనకు ఆ విదేశీ జీవన శైలి నచ్చక వచ్చేసాం, కానీ వాళ్ళు వదిలించుకున్నారని ఎందుకు అనుకోవాలి? అనునయించారు రావుగారు. కమల, ఏంటమ్మా, ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ? నడక ఆపి మెడిటేషన్ గది నుంచి బయటకు వస్తున్న ఆమెను అడిగారు రానమ్మ. ఏమీ లేదు పిన్నిగారు,
రేపు సాయంత్రం ఇక్కడ హరికథ చెప్పాలి కదా, దానికి ఓసారి రిహార్సల్ చేస్తున్నా. అంతేకాదు, అసలు కుటుంబం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నాకు ఇలాంటి ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉండే అవకాశం కల్పించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరింది కమల. చూసావా, ఆ కమల ఎంత ఆనందంగా చెబుతుందో. ఇక్కడ ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టు ఉందని, అది తృప్తి పడటం అంటే, చెప్పారు రావుగారు నడక కొనసాగిస్తూ. సర్లేండి, కానీ మన వాళ్ళకి కథలు చెప్పటం లాంటి సరదాలు ఇక్కడ తీరవు కదా. ఏమిటో నీ చాదస్తం. ఇంకా ఈ రోజుల్లో బామ్మల కథలు వినే పిల్లలెవరున్నారు? మన కాలంలో అయితే ఈ టీవీలు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి అమ్మమ్మలు చెప్పే సంగతులు ఆసక్తిగా వినేవాళ్ళం. అంతెందుకు, పిల్లలిద్దరి దగ్గర 6 నెలలు ఉండి వచ్చాం. నువ్వు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్క మనవడైనా విన్నాడా? ఇప్పుడు అమ్మమ్మ డ్యూటీ గుగులమ్మ చేస్తుందోయ్. సర్లేండి, ఆ మామిడి చెట్ల కింద ఓ 10 నిమిషాలు కూర్చొని లోపలికి వెళ్దాం పదండి. అయితే పిల్లలను పెంచి పెద్ద చేయటమే మన బాధ్యత, అంతే తప్ప వారి నుంచి ఎటువంటి ప్రేమ ఆశించకూడదంటారు. అంతేనా మీరు చెప్పేది? అడిగారు రాణెమ్మ గారు చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుంటూ. ఏది ఆశించి చేయకూడదంటాను. మాట వరుసకి ఈ మామిడి చెట్టు చూడు, ప్రస్తుతానికి బోసిపోయి ఉంది. కొన్నాళ్ళకి చిగురిస్తుంది, తర్వాత కాయలు పండ్లు అందిస్తుంది. ఒక్క పండు కూడా తాను రుచి చూడదు. నేను అనుభవించని ఈ పండ్లు ప్రజలకు ఎందుకు ఇవ్వాలి అని చిగురించటం మానేస్తుందా? ఫలితం ఆశించకుండా ఫలం అందివ్వడమే దాని పని. మనము అంతే, సోదాహరణంగా వివరించారు రావుగారు. బాబాయ్ గారు, ఈరోజు వచ్చిన అన్ని డొనేషన్లకు రసీదులు రాసి ఉంచాను. అలాగే ఉదయం డాక్టర్ గారు రాసిచ్చిన మందులు తెప్పించి అందరి గదులకి పంపించాను. రేపు ఎమ్మెల్యే గారు మన ఆశ్రమం చూడ్డానికి వస్తున్న సందర్భంగా కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచా. మరి వెళ్తాను, ఇదిగో ఆఫీసు తాళాలు అంటూ మామిడి చెట్టు వద్దకు వచ్చి, తమ పేర్లు కలిసి వచ్చేలా జీవన శైలి వృద్ధారామం అనే ఆశ్రమం స్థాపించి ఓ 50 మందికి ఆశ్రయం కల్పించి, అలాగే తనకే కాకుండా తన లాంటి ఇంకో 4గురికి ఉపాధితో పాటు ఆశ్రయం కూడా కల్పించిన జీవనరావు మరియు శైలజారాణి దంపతులకు నమస్కరించి 2 భుజాల కింద పెట్టుకున్న కర్రల సాయంతో అక్కడ నుండి కదిలాడు ఆఫీస్ మేనేజర్. చిన్నప్పుడే వచ్చిన పోలియో వలన చచ్చుబడిపోయిన తన కాలుని ఈడ్చుకుంటూ. ఏమండి, నాదో చిన్న సందేహం. మనం ఎలాగో జీవితంలో చివరి అంకానికి వచ్చేసాం. రేపు ఇదే ఇబ్బంది మన అబ్బాయిలకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అడిగారు శైలజారాణి. అందుకే కదోయ్ సగం పొలం అమ్మేసి ఆ డబ్బుతో మిగతా పొలంలో ఈ జీవనశైలి వృద్ధారామం కట్టాను. అవసరమైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు, చెప్పారు జీవనరావు గారు భార్యను దగ్గరకు తీసుకొని సముదాయిస్తూ. వీరి మాటలు విని ఎన్నో సంవత్సరాలుగా అదే చెట్టు మీద నివాసం ఉంటున్న ఓ పక్షుల జంట గూటిలో దూరంగా పడుకున్న తమ పిల్లలను ప్రేమగా ఇంకా దగ్గరకు తీసుకున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.